రష్యా యుక్రెయిన్ వార్ మధ్య జరుగుతున్నటువంటి వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యుక్రెయిన్. 30 రోజుల పాటు కాల్పులు విరమించనున్నాయి ఇరు దేశాలు. యుక్రెయిన్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారుల బృందం, యుక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. దీంతో అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇటీవలే వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో యుక్రెయిన్లో ఖనిజాల తవ్వకంపై ఒప్పందం ఎటూ తేలకుండా ముగిసింది. అంతేకాదు యుక్రెయిన్కు అగ్రరాజ్యం సైనిక సాయం కూడా నిలిపివేసింది. తాజాగా రష్యాతో శాంతి ఒప్పందానికి సంబంధించి ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ఇరు పక్షాలు చర్చలు జరిపాయి. దీంతో 30 రోజుల సాధారణ కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే యుక్రెయిన్పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది. యుఎస్ తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు తెలుపుతామన్నారు రూబియో. ఇప్పుడు బంతి మాస్కో చేతిలో ఉందన్నారు. జెలెన్స్కీ సౌదీకి వెళ్లినప్పటికీ ఈ చర్చల్లో పాల్గొనలేదు.